శివుడి కుమారుడైన కుమారస్వామి తారకాసురుడిని సంహరించాడు. తారకాసురుడి మరణంతో యుద్ధం ముగిసింది. దాంతో ముల్లోకాలు ఊపిరి పీల్చుకున్నాయి. దేవతలందరూ సంబరపడ్డారు. కానీ తారకాసురుడిని మించిన ప్రమాదం రాబోతుందని వారికి తెలియలేదు. తారకాసురుడికి ముగ్గురు కొడుకులు. వాళ్ళే తారకాక్షుడు, కమలాక్షుడు మరియు విద్యుమ్నాలి. ఒక పక్క తారకాసురుడి శవం కాలి బూడిదవుతుంటే మరోపక్క అతని ముగ్గురు కొడుకుల కళ్ళల్లో ప్రతీకార జ్వాల రగులుతోంది. మీకు ఇక్కడ ఒక సందేహం రావచ్చు, యుద్ధంలో తారకాసురుడితో పాటు తన ముగ్గురు కొడుకులు పాల్గొనలేదా అని. తారకాసురుడితో జరిగిన యుద్ధంలో అతని ముగ్గురు కొడుకులు అంటే తారకాక్షుడు, కమలాక్షుడు మరియు విద్యుమ్నాలి ముందు వరుసలో నిలబడి యుద్ధం చేయలేదు. దీనికి రెండు ప్రధాన కారణాలు లేదా కథనాలు ఉన్నాయి. ఒకటి, కుమారస్వామి శక్తి ముందు తారకాసురుడు మరియు అతని సేనాధిపతి అయిన క్రౌంచుడు ఇలాంటి వాళ్ళే నిలబడలేక చనిపోతుంటే రాక్షస జాతి నాశనం అవ్వకుండా ఉండాలని ఈ ముగ్గురు సోదరులు యుద్ధభూమి నుండి తప్పుకొని పారిపోయి తమ ప్రాణాలను దక్కించుకున్నారు. ఇక రెండవది, సాధారణంగా రాజు యుద్ధానికి వెళ్ళినప్పుడు రాజకుమారులు వెనుక ఉండి రాజ్య రక్షణ చూసుకుంటారు. ఒకవేళ ఆ యుద్ధంలో రాజుకు మరణం సంభవిస్తే ఆ రాజకుమారులే రాజ్యపాలన కొనసాగిస్తారు. అలా ఈ ముగ్గురికి తన తండ్రిని కోల్పోయిన బాధ కంటే దేవతలను గెలవాలనే కసి వారిలో ఎక్కువగా ఉంది. కానీ వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వారికి తెలుసు, ఆవేశం యుద్ధాన్ని గెలిపించదు, తెలివితేటలే గెలిపిస్తాయని. అందుకే తమ ఆయుధాలను వదిలేసి తపస్సును ఆయుధంగా మలుచుకున్నారు. వాళ్ళు చేసిన తపస్సు సామాన్యమైనది కాదు. అది ప్రకృతికే సవాలు విసిరిన ఉగ్ర తపస్సు. ఆ తపస్సు ఎంత ఘోరంగా ఉండేది అంటే ఎండాకాలం వస్తే తమ చుట్టూ నాలుగు వైపులా మంటలు వేసుకొని పైన మండుతున్న సూర్యుడిని చూస్తూ శరీరాన్ని కాల్చుకున్నారు. వానాకాలం వస్తే ఆకాశం చిల్లులు పడి వర్షం కురుస్తున్నా సరే కంఠం లోతు నీటిలో నిలబడి ప్రాణాయామం చేశారు. నీరు, ఆహారం మానేసి కేవలం గాలిని మాత్రమే ఆహారంగా మార్చుకున్నారు. చివరికి గాలిని కూడా పీల్చకుండా తమ శ్వాసను బంధించి శిలల్లా మారిపోయారు. వారి శరీరం చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి. ఎముకల గూడు తప్ప శరీరంలో చుక్క రక్తం లేదు. కానీ వారి సంకల్పం మాత్రం ఉక్కులా మారింది. ఆ తపస్సు దాటికి వారి శరీరం నుండి పుట్టిన వేడి ముల్లోకాలను తాకింది. సముద్రాలు మరిగిపోయాయి, పర్వతాలు కంపించాయి. వారి తపస్సాగ్ని మంటలకు స్వర్గలోకమే వేడెక్కిపోయింది. దాంతో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు దిగిరాక తప్పలేదు. బ్రహ్మదేవుడు వాళ్ళ ముందు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు. రాక్షసులు వెంటనే ఈ దేవతల కారణంగా మా తండ్రి చనిపోయాడు కాబట్టి మాకు చావులేని వరం కావాలి అని అడిగారు. దానికి బ్రహ్మదేవుడు చిరునవ్వు నవ్వి, ఈ సృష్టిలో పుట్టిన ప్రతి ప్రాణికి మరణం తప్పదు, అది సృష్టి ధర్మం, దాన్ని ఎవరూ మార్చలేరు అని వారి కోరికను తిరస్కరించి వేరే ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు ఆ రాక్షసులు బాగా ఆలోచించి చాలా తెలివిగా ఒక కోరిక కోరుతారు. పితామహ, మాకు 3 నగరాలు కావాలి. ఒకటి బంగారంతో, ఇంకొకటి వెండితో, ఇంకొకటి ఇనుముతో. ఇవి నేల మీద ఉండకూడదు, ఎప్పుడూ ఆకాశంలో ఎగురుతూనే ఉండాలి. 1000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే, కేవలం ఒక క్షణం, ఒక్కటంటే ఒక్కటే క్షణం పాటు ఈ 3 నగరాలు సరళ రేఖలోకి రావాలి. సరిగ్గా అదే అద్భుతమైన క్షణంలో ఎవరైతే ఈ ముల్లోకాలలోనే లేని ఒక అద్భుత రథంలో వచ్చి ఒకే ఒక్క బాణంతో మా 3 నగరాలను ఛేదించగలుగుతారో వారి చేతిలో మాత్రమే మాకు మరణం కలగాలి అని కోరుకుంటారు. వారు అడిగిన వరం విని సాక్షాత్తు బ్రహ్మదేవుడే ఆశ్చర్యపోతాడు. ఈ వరం చూడటానికి చాలా సింపుల్ గానే ఉంటుంది, కానీ ఇందులో ఒక లాజిక్ ఉంది. అదేంటంటే గాలిలో వేరువేరు దిశల్లో తిరిగే 3 నగరాలు ఒకే లైన్ లోకి రావడం అసాధ్యం. ఒకవేళ వచ్చినా ఆ ఒక్క సెకండ్ లో గురి చూసి కొట్టడం మరి ఎవరి తరం? ఇది పరోక్షంగా అమరత్వమే. ఎలాగో మాటిచ్చాడు గనక బ్రహ్మదేవుడికి తప్పలేక తథాస్తు అని వారికి వరం ఇస్తాడు. ఇప్పుడు ఈ 3 నగరాల గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తమ 3 నగరాలకు వేరువేరు లోహాలను ఎంచుకోవడం వెనుక చాలా బలమైన సింబాలిజం మరియు సైన్స్ ఉన్నాయి. ఆ నగరాలు ఉండే ప్లేస్ని బట్టి వాటి లోహాలను డిసైడ్ చేశారు. హిందూ ధర్మంలో ఈ విశ్వం 3 భాగాలుగా విభజించి ఉంటుంది. వాటినే ముల్లోకాలు లేదా త్రిలోకాలు అంటారు. ఆయా లోకాలను తట్టుకునే సామర్థ్యాన్ని బట్టి ఈ లోహాలను ఎంచుకున్నారు. మొదటగా బంగారం.
ఇది తారకాక్షుడి నగరం. ఇది స్వర్గంలో ఉంటుంది. అక్కడ తుప్పు పట్టడం లేదా గాలి వల్ల పాడవడం జరగదు. బంగారం ఎప్పటికీ మెరుస్తూనే ఉంటుంది. అది దైవత్వానికి అమరత్వానికి చిహ్నం. అందుకే దేవతలు ఉండే చోట తిరగడానికి బంగారు నగరాన్ని ఎంచుకున్నారు. ఇక రెండవది వెండి. ఇది కమలాక్షుడి నగరం. ఇది అంతరిక్షంలో అంటే మేఘాల మధ్య తిరుగుతూ ఉంటుంది. వెండి చల్లదనానికి వెన్నెలకి ప్రతీక. ఆకాశంలో మేఘాల మధ్య కలిసిపోవడానికి మరియు అక్కడ ఉండే వాతావరణాన్ని తట్టుకోవడానికి వెండిని ఎంచుకున్నారు. ఇక మూడవది ఇనుము. ఇది విద్యుమ్నాలి నగరం. ఇది భూమికి దగ్గరగా ఉంటుంది. భూమి ఆకర్షణ శక్తిని గాలి ఒత్తిడిని తట్టుకోవాలంటే అత్యంత గట్టిదైన లోహం కావాలి. ఇనుము యుద్ధానికి కాఠిన్యానికి గుర్తింపు. భూమి మీద ఉండే మనుషుల మీద దాడి చేయడానికి ఇది ఒక వార్ ట్యాంక్ లాంటిది. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ 3 లోహాలు ఆ ముగ్గురు రాక్షసుల మనస్తత్వాన్ని కూడా తెలియజేస్తాయి. బంగారం పైకి చాలా గొప్పగా కనిపిస్తుంది. అలాగే ఈ ముగ్గురు కూడా దైవభక్తి ఉన్నట్టు కనిపిస్తారు. కానీ లోపల మాత్రం వీళ్ళు రాక్షసులే. వెండి చాలా యాక్టివ్ గా ఎప్పుడు కదులుతూ ఉండే రజోగుణాన్ని తెలియజేస్తుంది. ఇనుము పూర్తి చీకటి, అజ్ఞానం మరియు క్రూరత్వాన్ని తెలియజేస్తుంది. అందుకే చిన్నవాడికి ఇనుముని ఇచ్చారు. సోలార్ సిస్టమ్ లాజిక్. ఇది మరొక ఇంట్రెస్టింగ్ థియరీ. ఈ థియరీ ప్రకారం బంగారు నగరం సూర్యుడు లాంటిది. ఇది స్వయం ప్రకాశం. వెండి నగరం చంద్రుడి లాంటిది. ఇది సూర్యకాంతిని రిఫ్లెక్ట్ చేస్తుంది. ఇనుము నగరం భూమి లాంటిది. ఇది చీకటిగా చాలా బరువుగా ఉంటుంది. అలా ఈ ముగ్గురు రాక్షసులు బ్రహ్మదేవుడి కారణంగా ముగ్గురికి 3 నగరాలను వరంగా పొందుతారు. ఈ ముగ్గురు రాక్షసులను త్రిపురాసురులు అని కూడా అంటారు. ఈ కథలో వీళ్ళని త్రిపురాసురులుగానే పిలుచుకుంటాం. బ్రహ్మదేవుడు వరం ఇచ్చిన వెంటనే తారకాక్షుడు, కమలాక్షుడు మరియు విద్యుమ్నాలి ఆ నగరాల నిర్మాణ పనిని మయుడికి అప్పగించారు. మహాభారతంలో మయసభ నిర్మించినది కూడా ఈ మయుడే. దేవతలకు విశ్వకర్మ ఎలాగో అసురులకు కూడా మయుడు అలాగనమాట. ఈయన గొప్ప ఇంజనీర్ మరియు ఆర్కిటెక్ట్. మయుడు ఆ నగరాలను ఎంత గొప్పగా నిర్మించాడు అంటే తన తపోశక్తితో మంత్రశక్తితో ఆ నగరాలను డిజైన్ చేశాడు. దీన్నే మైండ్ కంట్రోల్డ్ ఆర్కిటెక్చర్ అని అంటారు. స్వర్ణపురం ద గోల్డెన్ సిటీ. దీన్ని పూర్తిగా బంగారంతో నిర్మించాడు. ఇది సూర్యుడిలా ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. రజతపురం ద సిల్వర్ సిటీ. దీన్ని పూర్తిగా వెండితో నిర్మించాడు. ఇది చంద్రుడి వెన్నెలలా ఎప్పుడూ తెల్లగా మెరుస్తూ ఉంటుంది. అయహ్పురం ద ఐరన్ సిటీ. దీనిని పూర్తిగా ఇనుముతో నిర్మించాడు. ఇది ఒక భారీ మిలిటరీ కోటలా నల్లగా భయంకరంగా ఉంటుంది. ఇక డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇవి చిన్న పట్టణాలు కాదు. ఒక్కొక్క నగరం 100 యోజనాల వెడల్పు ఉండేది. అవి ఎంత పెద్దవి అంటే అవి ఆకాశంలో అలా వెళ్తుంటే సూర్యుడు కూడా కనిపించకుండా చీకటి పడిపోయేది. మయుడు వాటిని కేవలం కోటలుగా కాకుండా స్వర్గాన్ని తలపించేలా నిర్మించాడు. అవి ఎప్పుడు ఒక చోట ఉండవు. వాటికి చక్రాలు లేదా రెక్కలు లేకుండా మయుడు మాయాశక్తితో గాలిలో తేలుతూ ఆ ముగ్గురు త్రిపురాసురులు ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటే అక్కడికి ప్రయాణించేవి. ఈ 3 నగరాలు ఎప్పుడు విడివిడిగా తిరుగుతూ ఉంటాయి. కానీ మయుడు వాటిని డిజైన్ చేసేటప్పుడు ఒక కాస్మిక్ క్లాక్ మెకానిజం అందులో పెడతాడు. అంటే గ్రహాలన్నీ ఒక నిర్దిష్ట స్థానానికి వచ్చినప్పుడు పుష్యమి నక్షత్రం రోజున ఈ 3 నగరాలు ఒకే సరళ రేఖలోకి వచ్చేలా సెట్ చేశాడు. అలా మయుడి ద్వారా ఊహకు కూడా అందని 3 నగరాలు నిర్మించబడ్డాయి. ఆ నగరాల నిర్మాణం తర్వాత పెద్దవాడు అయిన తారకాక్షుడు స్వర్ణ నగరానికి, రెండవ వాడైన కమలాక్షుడు వెండి నగరానికి, అలాగే మూడవ వాడైన విద్యుమ్నాలి ఇనుము నగరానికి ఆధిపత్యం స్వీకరించారు. ఈ 3 నగరాలు వేరువేరుగా ఉన్న వాటి మధ్య ఒక సెంట్రల్ కమాండ్ ఉండేది. తారకాక్షుడు స్వర్గంలో ఉండి బంగారు నగరం యొక్క పాలన మొత్తాన్ని కొనసాగించేవాడు. ఇతను చాలా ప్రశాంతంగా గంభీరంగా ఉండేవాడు. పాలసీలు నిర్ణయించడం, వ్యూహాలు రచించడం లాంటి వ్యవహారాలు ఇతనే చూసుకునేవాడు. కమలాక్షుడు ఇతను ఈ 3 నగరాల మధ్య వనరుల పంపిణీ, ఆహారం, నీరు మరియు విలాసాలను చూసుకునేవాడు. విద్యుమ్నాలి ఇతను అత్యంత ఆవేశపరుడు. ఇనుపు నగరం ఒక మిలిటరీ బేస్ లాంటిది. అక్కడ ఆయుధాలు తయారీ, సైనిక శిక్షణ జరిగేది. భూమి మీద దాడులు చేయడానికి ఇతనే ప్లాన్ చేసేవాడు. మయాసుర ద బ్రెయిన్ బిహైండ్ ది సిటీస్.
ఈ 3 నగరాలకు రాజులు త్రిపురాసురులు అయినప్పటికీ అసలు పవర్ అంతా మయాసురుడి చేతిలోనే ఉండేది. ఆయన వారికి కులగురువు మరియు చీఫ్ ఇంజనీర్. ఏదైనా ప్రమాదం వస్తే మయుడు తన మంత్రదండంతో ఆ నగరాలను మాయం చేసేవాడు. రాక్షసులు సాధారణంగా క్రూరంగా ఉంటారు, కానీ ఈ త్రిపురాసురులు చాలా తెలివైన వారు. వీరు అందరి రాక్షసులలాగా దేవతలను హింసించడం, చంపడం, యజ్ఞశాలలను ధ్వంసం చేయడం ఇలాంటివి చేసేవాళ్ళు కాదు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చినప్పుడే ఒక షరతు పెడతాడు. అదేంటంటే, మీరు మీ ధర్మాన్ని పాటిస్తూ శివుడిని పూజించినంత కాలం ఈ నగరాలకు నాశనం ఉండదు అని ఒక షరతు పెడతాడు. అందుకే వారు తమ నగరాలను ధర్మం మరియు శివభక్తి అనే పునాదుల మీద పాలించేవారు. దీని కారణంగానే వారిని జయించడం దేవతలకు కూడా కొన్ని లక్షల సంవత్సరాల పాటు సాధ్యం కాలేదు. ప్రతి నగరంలోనూ ఒక భారీ స్ఫటిక శివలింగం ఉండేది. రాక్షసులందరూ రోజుకు 3 సార్లు శివ పూజ చేసేవారు. రాక్షసులు కూడా వేదాలు చదివేవారు, యజ్ఞాలు చేసేవారు. వారి నగరాల్లో నిత్యం ఓం నమ శివాయ అనే మంత్రం వినిపించేది. వారు తమ ప్రజలను చాలా బాగా చూసుకునేవారు. ఎక్కడ దొంగతనాలు, దోపిడీలు, అరాచకాలు, అబద్ధాలు ఉండేవి కావు. వారు ఒక నగరం నుండి మరో నగరానికి వెళ్ళడానికి చిన్న చిన్న విమానాలను వాడేవారు. ఆ నగరాల్లో ఉండే వాళ్ళకి ముసలితనం, జబ్బులు ఉండేవి కావు. కొన్ని కథనాల ప్రకారం ఆ నగరాల్లో చనిపోయిన రాక్షసులను బ్రతికించే మృత సంజీవని బావులు కూడా ఉండేవి. మందార వనాలు, కల్పవృక్షాలు ఇవి కోరుకున్నవన్నీ ఇచ్చేవి. అసలు రాక్షసుల నగరాల్లో ఓం నమ శివాయ అనే పవిత్రమైన మంత్రాలు వినిపించడం చరిత్రలో ఎప్పుడూ జరగని వింత. ఆ త్రిపురాసురులు ఏం పాపం చేయలేదు, ఎవరిని హింసించలేదు, ధర్మాన్ని కాపాడుతున్నారు, దైవాన్ని పూజిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే దేవతల కంటే గొప్పగా పాలన కొనసాగిస్తున్నారు. కానీ పుణ్యానికి చిరునామా అయిన దేవతల స్వర్గలోకంలో మాత్రం ఆ త్రిపురాసురులను ఎలా చంపాలి అనే భయంకరమైన ప్రణాళిక జరుగుతోంది. మరి అంత మంచి వాళ్ళని చూసి ఆ దేవతలు ఎందుకని భయపడుతున్నారు? నిత్యం శివుడిని ఆరాధించే వాళ్ళకి ఎందుకని ఆ విష్ణుమూర్తే వారి చావు ప్రణాళిక సిద్ధం చేసి శివుడి ద్వారానే ఆ శివభక్తుల్ని అంతం చేసేలా చేశాడు? మంచితనమే వారి బలమైనప్పుడు ఆ మంచితనమే వారి మరణ శాసనం ఎలా అయ్యింది? ఈ విషయాలన్నిటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి స్టోరీ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.